ఆయిల్ వేసి పెద్ద పెద్ద ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించేసేసుకున్నాము. కొంచెం వేగాక ఇంకొన్ని కూరగాయలు కూడా యాడ్ చేసుకుందాం. బెండకాయలు, వంకాయలు కూడా కట్ చేసేస్తున్నాను. ఈ బెండకాయలు మా చెట్టుకు పండినవి అన్నమాట, నేచురల్ ఫార్మింగ్. బెండకాయ, వంకాయ ముక్కలు కూడా కలిపేసుకున్నాను. మీకు నచ్చిన కూరగాయలు క్యారెట్, పంకిన్ కూడా వేసుకోవచ్చు, అందరికీ తెలిసిందే కదా. ఒక బౌల్లో 2 to 3 టీ స్పూన్స్ తీసుకొని వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే నేను చింతపండు కూడా వేసేసాను. ఎవరికైనా ఈ ఇన్స్టెంట్ సాంబార్ పొడి రెసిపీ కావాలంటే నాకు పిన్ చేయండి నా వాట్సాప్కి, నేను మీకు ఇంగ్రీడియంట్స్ పెట్టేస్తాను. ఓకేనా?